మరి ఈ రోజు చాలా మంచి రోజు అని చెప్పాలి. ఎందుకనుకుంటే అహర్నిశలు ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం గత 5 సంవత్సరాలుగా భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే ఈ రాష్ట్రం బాగుపడాలి, ఈ రాష్ట్రం నంబర్ 1గా ఉండాలని అహర్నిశలు పోరాటం చేసిన యువ నాయకుడు నారా లోకేష్ గారి జన్మదినం ఈరోజు పిల్లల మధ్య చేసుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 14-19లో కూడా పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పనిచేశారు. మరి లోకేష్ గారు అహర్నిశలు 5 సంవత్సరాలు పార్టీ కోసం, రాష్ట్రం కోసం కష్టపడి సంపూర్ణమైన మెజార్టీతో మనం అధికారంలోకి వచ్చిన తర్వాత అందరూ అనుకున్నారు, నారా లోకేష్ గారు ఏ శాఖ తీసుకుంటారు అనుకున్నారు. మంచి మీ పవర్ఫుల్ శాఖలు ఉన్నాయి, ఏ శాఖ తీసుకుంటారో అనుకుని చాలామంది ఏదేదో అనుకున్నారు. కానీ నారా లోకేష్ గారు నాకు విద్యాశాఖ నాకే కావాలి, ఈ రాష్ట్రంలో విద్యాశాఖ అస్తవ్యస్తం అయిపోయింది, భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే విద్యాశాఖలో కొన్ని ప్రక్షాళన జరగాలి, పిల్లలు బాగా చదువుకోవాలి, పిల్లల భావితరాలు బాగుండాలి అనే ఉద్దేశంతోనే మన నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా కూడా సెలెక్ట్ చేసుకున్నారు. ఈ రోజు ఒక శుభదినంగా నారా లోకేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా మన నియోజకవర్గంలో చాలా స్కూల్స్లో ఈరోజు మనం బుక్కులు పంపిణీ చేస్తున్నాం. అంటే ఒక్కటి కూడా వేస్ట్ కాకుండా పిల్లలకు పనికొచ్చే విధంగా బుక్కులు, పెన్నులు తీసుకురావాలనే ఉద్దేశమే మన నారా లోకేష్ బాబు గారి ఉద్దేశం అని కూడా మీకు అందరికీ తెలియజేస్తూ, మరి ఇక్కడ ఎంజేపీ స్కూల్ రావడం చాలా సంతోషం. మరి ఇంకా ఇక్కడ కొంచెం ఫెసిలిటీస్ పెంచాలి. దాంతోపాటు మన స్థానిక సర్పంచ్ గారు వెంటబడి 10 ఎకరాల స్థలం కూడా శాంక్షన్ చేయించుకున్నారు ఎంజేపీ స్కూల్స్కి. దానికి కూడా మనం ప్రపోజల్స్ పంపించాం. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మనం పర్మనెంట్ బిల్డింగ్ కూడా కట్టుకుందాం. జిల్లాలో ఎంజేపీ టాప్ మా గర్ల్స్ రాంపురమే రావాలని కూడా కోరుకుంటూ, దానికి అందరూ సహకరించవలసిందిగా కోరుకుంటూ, మరి మీ అందరికీ మరొకసారి శుభాశలు తెలియజేసుకుంటూ మా పెనుగొండ నియోజకవర్గం తరఫున, మా పిల్లలందరి తరఫున, మా యువ నాయకుడు, యువ కెరటం మా నారా లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.